15,000 కోట్లు పార్లమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత అది గ్రాంట్ రూపంలోన ఇది అంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడే అది అప్పు తొందరగా ఇప్పియండి వరల్డ్ బ్యాంకులతో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్స్ అప్పు బేస్ మీదే మనకు రావడం ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. మొత్తం అంతా ఒకటే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనేది నా యొక్క ఫీలింగ్. మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ప్రతి ప్రాంతము అభివృద్ధి జరగాలి. అక్కడ సైంటిఫిక్గా ఏదైతే ఫీజిబుల్ అవుతుందో వాటిని డెవలప్ చేసుకునే కార్యక్రమం జరిగితే బాగుంటుంది. ఆ విధంగా గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినారు. కానీ దానికి ప్రజల నుంచి వాటిని పెద్దగా యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడటం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది. సో మేబీ ద మీడియా ఏదైతే చూపిస్తోందో అదే నిజంగా నమ్మించే భావంలో ఉన్నారు కాబట్టి దానికి మనం ఎవడు చేయలేని కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు పుట్టుకొచ్చాయి మామూలుగా. సో అంతా ఒకటే ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఇది ఈ ప్రాంతంలో ఇదని ఎక్కడ ఇంతవరకు డిస్కషన్ ఏం జరగలే. సరే, సో అది జరగలేదు కాబట్టి ఎందుకంటే నిదానంగా 1 by 1 వస్తుంది. ఇప్పుడు పోలవరంలో ఉంది. పోలవరంలో నిన్న టెక్నికల్ కమిటీస్ అవన్నీ వచ్చి కూడా ఎవాల్యుయేట్ చేసినాయి. ఆ రోజు ఈ విధమైన గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, ఎందుకంటే అదేదో ప్రొజెక్షన్ చూపించాలి, నేనే మొత్తం అంతా చేసేసినాను అయిపోయినాయి అనే ఒక ప్రయత్నంలో భాగంగా విఫలమైపోయి ఈరోజు ఆ పోలవరం దానికి జాప్యానికి అదే కారణమైందని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో అది స్పీడప్ కావాలి అంటే ఆ రోజే కానీ నిదానంగా స్టెప్ 10 కాలాలు ఉండాల్సిన రిజర్వాయర్స్ జాతీయ సంపద దానిలకు మన క్రెడిట్ కంటే కూడా వాటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పటికీ చూస్తున్నాము అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి. అది వదిలిపెట్టేసి మనం ఏదో అత్యుత్సాహం చూపించాలి అనే ప్రయత్నం చేస్తుంటే ఆ విధమైన ఇబ్బంది జరిగినదని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక కొత్తమైంది మా వాళ్ళు ఎప్పుడూ అంటారు అన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఉన్నా వీళ్ళు ఇది అని ఆఫీసర్లకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు అంటా నీకోసం నా కోసము ఒక ఉద్యోగస్తుడు అంటూ ఉద్యోగంలో జాయిన్ కాడు, అక్కడ ఉన్న ఆ ప్రభుత్వాలు చేయించుకునే పనిని బట్టి ఉంటుంది. మామూలుగా మేము ఒక సిఐ ఎస్ఐ లేకుంటే ఇంకో కింది స్థాయిలోనే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు. ఇతను టీడీపీకి సంబంధించిన ఉద్యోగినా, ఇతను వైసీపీకి సంబంధించిన ఉద్యోగినా. కానీ మొట్టమొదటిసారిగా అది ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా పాకింది. సో ఇతను వైసీపీకి రోజు పేపర్లలో అదే చూస్తున్నాం. ఇంకా ఇప్పటికీ వైసీపీ అధికారులే ఉన్నారు, ఇప్పటికీ వైసీపీ వాళ్ళు అదే చెప్పారు. దీంట్లో వైసీపీ అధికారులు టీడీపీ అధికారులను ఎక్కడా ఉండరు, వాళ్ళ అధికారులు మాత్రమే. వాళ్ళను ఏ ప్రభుత్వము వాడి ఆలోచన విధానం ప్రకారం చేయించుకుంటుంటాదో వాళ్ళ ఉంటుంది. ఇప్పుడు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ ఉండే, ఆయన పక్క చంద్రబాబుకు బంధువు అవుతారు, దూరంగా అన్ని అవుతారు. కానీ సిసిఎల్ఏ లాంటి కీలకమైన పోస్ట్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే అందరూ విమర్శలు గురిపిస్తున్నారో ఆ టైటిల్ యాక్ట్లో కీలకంగా ఉండేది కూడా ఆయనే మళ్ళీ. సో అలా ఉండదు. సో పరిస్థితులు బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని వాడుకుంటా అంటారు. సో నీకోసం నా కోసం ఇక్కడ ఆఫీసర్లు అనేది పుట్టారనమాట. సో అదొకటి డిఫరెంట్గా కూడా ఇది చేస్తుంటారు. సో బీ ప్రాక్టికల్ ఏదైనా కావచ్చు. సో జరుగుతున్న పరిణామాలు ఇది లేదు. మా ప్రాంతంలో ఈ మధ్యనేమో కొద్దిగా వర్షాలు పడినాయి, రైతాంగం కానీ కర్షకులకు కార్మికులు కానీ బాగా ఇబ్బంది పడుతున్న సందర్భం. సో ఏదేమైనా కానీ చంద్రబాబు వివిధ హామీల రూపంలో ఇచ్చినాడు. చూద్దాం ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో. జగన్మోహన్ రెడ్డి కుదరదు, ఆ విధంగా చేయలేము, అంత ఆదాయం లేదు అని ఆయన చెప్పినాడు. ఆయన మాట నిజమవుతాదో లేకుంటే సంపద సృష్టించి మొత్తం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు మాట నిజమవుతాదో చూస్తాం. కానీ దయచేసి పేపర్లలో కానీ దీనిలో కానీ ఈరోజు కూడా చూసే ఏదో 16 కంపెనీలు ఓపెనింగ్ వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లోనే అప్పుడే పరిశ్రమలు స్టార్ట్ చేసి ఓపెనింగ్ కూడా అవుతుంటుందా? మామూలు రూమ్ మొదలుపెట్టినా కానీ 4 రూమ్లు కట్టలేమే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినది ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చే కార్యక్రమం. సో డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవరైనా కానీ తను చేసిన అది ల్యాండ్ మార్క్ లాగా ఉండిపోవాలని కోరుతారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది
అది ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి చేసినాడనే చెప్తా అంటారు. సో ఇప్పుడు కొన్ని దానిలకు కాలనీస్, మా ధర్మవరంలో కూడా కొన్ని దానిలకు కాలనీలకు దీనిలకు పేర్లు మార్చినారు. పేర్లు మార్చడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుంది? సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టలేరు కాబట్టి మనం కట్టిన దానిలకు పేర్లు మారుస్తూ అంటారు. సో